మీ కామెంటుల సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా మాతేష్ నాయక్ గారు, యూట్యూబర్స్ని ఎవరిని నమ్మొద్దండి, రేట్స్ గురించి ఎవరు పక్కాగా చెప్పలేరు. ఇదైతే వాస్తవం. వెంకటరామరెడ్డి రేట్ ఎవరు పక్కాగా చెప్పలేరు, ఇదైతే వాస్తవం. ఇంకా వెంకటరెడ్డి అంబేద్కర్ గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నటేష్ గారు స్మాల్ బాక్స్ ఆర్ బిగ్ బాక్స్, రాయకోట బిగ్ బాస్ లెవెల్. ఇక మన మరొకటి పరిశీలిస్తే, ఐ థింక్ మై కామెంట్ ఈజ్ నాట్ అండర్స్టూడ్ బై యూ అన్న రామశ్రీ గారు. నాకు ఆంగ్ల పరిజ్ఞానం తక్కువ, సాధ్యమైనంతవరకు కరెక్ట్గా అర్థం చేసుకున్నాను. బట్ టమోటా ధరలు రావు సత్య గారు, అది మనం చెప్పలేమన్నా. ఎందుకంటే ఇప్పుడు ధరల దగ్గర ఎలాగలే ధర ఒకవేళ పెరిగినా కూడా కంటిన్యూ అవే ధరలు, తగ్గిన కూడా కంటిన్యూ అవే ధరలు. టమోటా ధరలు రావు అనుకోవడం మాత్రం తప్పు, ధరలు వస్తాయి అన్న. రానున్న రోజుల్లో టమోటాకు మంచి రోజులు ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయని. ఎందుకు ఉండవన్నా రాజు గారు, ఖచ్చితంగా మంచి రోజులు ఉంటాయి టమోటాకు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, వినోద్ కుమార్ గారు నిన్న ఒక అన్నదా కామెంట్ పెట్టారు. చాలా సీట్లు ఉన్నాయి, మంచి సీట్ ఏదైనా ఉంటే 3 చెప్పమని చెప్పి దానికి వినోద్ కుమార్ కోరాతో రిప్లై ఇచ్చారు. జై హో, బెస్ట్ సీడ్. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, ఇక మధురెడ్డి గారు, హాయ్ సయ్యద్ అన్న, బాగున్నారా? నేను బాగున్నాను తమ్ముడు. నేను 4-5 సార్లు మాట్లాడడం మీతో జరిగింది, గుర్తుందో లేదో. ఫిబ్రవరి మంత్ ఫస్ట్ నుంచి లాస్ట్ వీక్ వరకు 1000 రూపాయలు అమ్మే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే నవంబర్ నాట్లు తక్కువ, ఎక్కువ తొలకరి చినుకులు మోడం వల్ల భూమి బాగా తడిసింది, దుక్కులు కాలేదు. రైతులు కూడా రేట్స్ కంటిన్యూస్గా వెళ్ళడంతో పాత తోటలు చిగురికి వదలడం వల్ల కొత్త నాట్లు వేయలేదు. మిగతా చాలామంది రైతులు వేరుశనగ, వాటర్ మెలన్, ముస్క్ మెలన్ సైడ్ వెళ్ళారు. అక్కడక్కడ టమోటా ఉన్న క్లైమేట్కి ఫుల్ క్రాప్స్ రావు. అందుకే ఫిబ్రవరిలో 1000 రూపాయలు అమ్మచ్చు అనేది నా అంచనా. ఇది నా అంచనా మాత్రమే, మిగతా అంతా దైవాధీనం. మొత్తం మీద అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో ఎవరు టమాటాల పంట వేయలేదు. రేట్లు కంటిన్యూగా వెళ్తూ ఉండడంతో పాత తోటలకి చిగురు వచ్చేలా మళ్ళీ దానికి ఖర్చు పెట్టారు. నవంబర్లో అయితే పెద్దగా నాటు జరగలేదు కాబట్టి వేసవి తక్కువగా వేశారు. ఫిబ్రవరిలో ఖచ్చితంగా 1000 రూపాయల ధర పెడుతుందని ఆయన ఉదాహరణతో సార్ చెబుతున్నారు. దీనికి 3 రిప్లై కామెంట్లు వచ్చాయి, అది కూడా చూద్దాం. హాయ్ బ్రో, నాట్ల గురించి బాగా అనాలిసిస్ చేస్తున్నారు, మీరు వెయ్యలేదా? సాంబశివ గారు. ఇక శివాశివాది గోవిందా అని కామెంట్ పెట్టారు. ఇక రహీం బాష్ గారు, అన్నగారు ఇది మన సీజన్ కాదు, మార్చి వరకు ప్రతి చోట టమోటా ఉంటుంది. ఏమని ఏప్రిల్ తర్వాత మాత్రమే మంచి ధరలు, ఇది నా అభిప్రాయం మాత్రమే. జై కిసాన్.